సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు ఈ యొక్క ఆరాధన దేవునికి మహిమకరంగా, మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరుగునట్లు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహోన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీ రెక్కల చోటున భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచి మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మీరు మమ్మలను ప్రవేశపెట్టిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరెంతైనా నమ్మదగినటువంటి గొప్ప దేవుడవు ప్రభువా. మా జీవితాలను, మా కుటుంబాలను, మా సంఘమునునైనా అన్ని విధాల ప్రభా మీకు మహిమకరంగా బలపరుచుచూ ఉన్నారు. నైనా అనుదినము అనుక్షణమునైనా నీ కాపుదలను మాకు దయచేస్తూ ఉన్నారు. ఉన్నతమైనటువంటి మేలులతో, దీవులతో, ఆశీర్వాదాలతోనైనా మీరు మమ్మలను నడిపించుచున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు. ప్రభా, ఈ పరిశుద్ధ దినమందునైనా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మందిరాలలో ప్రభా నీ నామమును గణపరచడానికి అనేక మంది క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారు మీ సన్నిధిలోనికి చేరి మీ నామాన్ని గణపరుస్తున్నటువంటి సమయంలో నీ బిడల స్తుతుల మీద ప్రభా మీరు ఆసీనులైనా మీ నామమునకు మహిమ తెచ్చుకోమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ దినమందు మా యొక్క మందిర ఆవరణంలో జరుగుతున్నటువంటి ఆరాధనలో కూడా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. పాటల ద్వారా, వాక్యము ద్వారానైనా మీ నామమునకు మహిమ తెచ్చుకోండి ప్రభా. మీ శ్రేష్టమైనటువంటి జీవపు స్వరాన్ని మెండుగానైనా మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను ప్రభా. యొక్క మండు వేసవ కాల సమయంలోనైనా నీ బిడలైనటువంటి వారందరినీ కూడా మీ రెక్కల చోటున భద్రపరుస్తూ ప్రభా మీకు మహిమకరంగా నడిపిస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధ దినమందు కూడా అనేక మంది మీ సన్నిధిలోనికి చేరి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకునేటువంటి భాగ్యమును నైనా మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవిస్తూ రావలసినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఆరాధనలోనైనా నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమెన్. నేటి దినముక ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కొరింథీ సంఘమునకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరగల లేఖన భాగాన్ని చదువుకుందాం. కొరింథీ సంఘమునకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి పాశ్రం గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య భాగమును చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి పరిశుద్ధ దినంకి ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. మమ్మును మేమే తిరిగి మెప్పించుకొని మొదలుపెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన పాశ్రం గారు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినారాధనకు ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగాన్ని చదువుకుందాం. సంఘమంతా కూడా
లేచి నిలుబడి ఉండగా, సంఘమంతా కూడా లేచి నిలుబడి ఉండగా, నేటి దినముకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగము కీర్తనల గ్రంథము నుంచి దావీదు మహారాజు రచించిన 19వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మాతంగి వందన కుమార్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 19వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తను ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మొరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంచెను విస్తారమైన మేలిమి బంగారు కంచెను కోరదగినవి, తేనె కంచెను జుంట తేనె ధారల కంచెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. మనమందరం కూడా ఆ విధంగానే నిలువబడి ప్రభువును స్తుతించుకుందాం, ప్రభువును ఆరాధించుకుందాం. మనమందరము కూడా లేచి నిలువబడి ఉండగా క్వైర్ వారు ముందుకు వచ్చి రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరూ చప్పట్లు కొట్టచ్చు. కోయిరవాన్ని అనుసరించండి, ఆరాధించండి, ఆత్మతో ఆరాధించండి. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునేటువంటి విలువైన అవకాశం
శ్రేష్టమైనటువంటి సన్నిధానములో ఆయన ఆరాధించుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇది చాలా విలువైనటువంటి అవకాశం. కోల్పోయిన సమస్తము పొందుకునేటువంటి భాగ్యం. సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. ఈ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరిపోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టిన. అందరూ చప్పట్లు కొడుతూ చక్కగా దేవుని స్తుతించారు. ఒంటరిపోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరిపోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరి ఆగే వరకు నీతో నేను జీవిస్తాను. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిపిస్తాను.
ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచా నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. అందరూ తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మందిర ఆవరణములోనైనా మీ బిడలమైనటువంటి మేమందరము కూడా మిమ్మలను స్తుతించుకొని ఆరాధించుకొని కొనియాడే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు నాయన మీ ప్రియబిడలతో పంచుకునేటువంటి సమయంలో మీ పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నతను మెండుగా అనుగ్రహించండి. నా యొక్క నోచిన ప్రభ మీ యొక్క నోటి బూరుగా వాడుకొని నాయన నీ సన్నిధానములను వచ్చినటువంటి నీ బిడల యొక్క హృదయాలకు అవసరమైనటువంటి జీవాహారాన్ని మెండుగా మీరు అనుగ్రహించండి. వచ్చిన వారిని దీవించండి, రావలసినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఈ ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకంగా మరి యొక్క పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ప్రేమలో మనము దేవుని సన్నిధిలోనికి చేరి దేవుని స్తుతించుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు ఎంతగానో మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. గడిచిన పరిశుద్ధ దినమందు మనము చక్కటి లేఖనాన్ని ధ్యానించుకునేటువంటి భాగ్యమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండుడి, మనస్సు కలిసిన వారై ఉండుడి అనేటువంటి అంశాన్ని పిల్లరా మనము గడిచిన ఆదివారము ధ్యానించుకొని ఉన్నాం.
ఈ పరిశుద్ధ దినమందు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఉన్నటువంటి లేఖనాలను ఆధారము చేసుకుంటూ ఒక చక్కటి అంశాన్ని పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అనేటువంటి ఒక మాటను నేను మీతో పంచుకోవాలని, దానిలో ఉన్నటువంటి లోతైనటువంటి భావమును నేను మీ ఎదుటికి తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. అసలు ఈ వాక్యమును ఎందుకు ధ్యానించాలి, ఎందుకు ఈ వాక్యమును పంచుకోవాలి అనేటువంటి ఆలోచనని నేను ఒక మాటలో జ్ఞాపకం చేస్తాను. గడిచిన కొన్ని దినముల క్రితము మా 2వ పాప 10th క్లాసుకు సంబంధించి బుక్స్ తీసుకుని ఇచ్చినటువంటి సమయంలో ఆ బుక్స్కి అట్ట వేయటానికని ప్రతిసారి బ్రౌన్ కలర్ అట్ట కొనుక్కొచ్చేటువంటి వాడిని షీటు నేను తీసుకుని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మాయి అంది, డాడీ ఈసారి నాకు ఈ అట్ట వద్దు, నాకు ఈ షీట్ వద్దు, కానీ నాకు ట్రాన్స్పరెంట్ షీట్ కావాలి డాడీ అని అడిగింది. ట్రాన్స్పరెంట్ షీట్ కావాలి డాడీ, ఎందుకంటే ఈసారి నేను పుస్తకాలకి ఆ యొక్క అట్ట వేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను, అది తీసుకురా డాడీ అంది. మీ అందరికీ తెలుసు ట్రాన్స్పరెంట్ షీట్ అంటే మనము పుస్తకం మీద ఆ యొక్క షీట్ ఒక పేపర్ లాగా ఉంటుంది, షీట్ లాగా అంటే ప్లాస్టిక్ షీట్ లాగా ఉంటుంది. ఆ నోట్బుక్ కానీ టెక్స్ట్ బుక్ కానీ ఆ పుస్తకం మీద ఏదైతే ఉందో దాని మీద అట్టేసినా కానీ దాని మీద ఉన్నటువంటిది క్లియర్గా మనకు కనపడుతూ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ షీట్ అంటే దాని వెనుక ఏదున్నా కానీ బయటికి చాలా స్పష్టంగా కనపరిచేటువంటి స్వభావము కలిగినటువంటిది ఈ యొక్క ట్రాన్స్పరెంట్ షీట్లో ఉన్నటువంటి గుణము. ప్రిలారా, లోపల ఏదైతే ఉందో, లోపల భాగములో ఏదైతే ఒక అట్టచేత కప్పబడుతూ ఉందో, లోపల భాగములో ఉన్నటువంటిది కూడా తేటగా స్పష్టంగా కనపరచగలిగినటువంటి స్వభావము ఆ షీటుకున్నటువంటి స్వభావము. నిజంగా మా అమ్మాయి అడిగినప్పుడు నేను దాని గురించి ఆలోచన చేశాను. దేవుని యొక్క వాక్యంలో ట్రాన్స్పరెన్సీ గురించి, పారదర్శకత అనేటువంటి మాటను గమనించాను దేవుని యొక్క వాక్యంలో. నిజంగా ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ లేదా ట్రాన్స్పరెంట్ అనేటువంటి మాటను, ఈ యొక్క గుణాన్ని గమనించగలిగితే దానికి సంబంధించినటువంటి కొన్ని మాటలను క్రోడీకరించినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి సూర్యరశ్మి నేలను తాకుతూ ఉన్నప్పుడు, లేదా ఒక నీటి ప్రవాహం మీద సూర్యరశ్మి పడుతూ ఉన్నటువంటి సమయంలో నీటి మీద పడినటువంటి సూర్యకాంతిని మరలా తిరిగి రిఫ్లెక్ట్ చేయగలిగినటువంటి గుణము, తిరిగి మరలా దాన్ని వెనకకి ప్రసారింపచేసేటువంటి గుణము ఒక అద్దానికి, ఒక నీటికి ఆ యొక్క గుణం ఉన్నట్లుగా నేను గమనించాను కదా. మీరు చాలా చోట్ల గమనించే ఉంటారు, సూర్యుని కాంతి నీటి మీద పడినప్పుడు దాని మీద పడినటువంటి సూర్యకిరణాలు మరలా రిఫ్లెక్ట్ చెంది మరలా తిరిగి వెనక్కి ప్రకాశిస్తూ ఉంటాయి, అది అద్దం మీదైనా నీటి మీదైనా కానీ. అదే రీతిలో దేవుని వాక్యమును గమనిస్తూ ఉన్నటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథములో క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవితము కూడా ఇలాంటి గుణము కలిగి ఉండాలని వాక్యము జ్ఞాపకం చేయబడింది. దేవునికి సంబంధించినటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యము అరుణోదయ దర్శనం వలె నీ హృదయాన్ని తాకుతూ ఉన్నప్పుడు, నీ జీవితం మీదకి ప్రకాశిస్తూ ఉన్నప్పుడు, ఏ వాక్యమైతే నీ జీవితంలోనికి ప్రకాశిస్తూ ఉన్నదో నీ జీవితంలో ఉన్నటువంటి అదే వాక్యము చేత నీవు ఇతరులకు ప్రకాశించేటువంటి గుణాన్ని కలిగి ఉన్నావు అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. పిల్లరా, నిజమే కదా. ఈ లోకములో క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారి జీవితాలు లోకములో అనేక మందికి మాదిరికరమైనటువంటి జీవితాలు, అనేక మందిని ప్రభావితము చేసేటువంటి జీవితాలు. వెలిగించబడినటువంటి క్రైస్తవులైనటువంటి వారు మరుగు చేయబడినటువంటి వారు కాదు, కానీ దీపపు స్తంభం మీద ఉంచి అనేక మందికి వెలిగించడానికి, అనేక మంది జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని పారద్రోలటానికి ప్రకాశించబడేటువంటి జీవితాలుగా పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవులైనటువంటి వారు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. పిల్లలు, నిజమే కదా. ఒక చక్కటి మాటను గమనించినప్పుడు వాట్ డస్ ట్రాన్స్పరెంట్ లైఫ్ మీన్ అనేటువంటి మాట, అంటే ట్రాన్స్పరెన్స్ మీనింగ్ అని గమనించగలిగితే నాట్ హ్యావింగ్ ఎనీథింగ్ టు హైడ్ అనేటువంటి మాట కదా. నాట్ హ్యావింగ్ ఎనీథింగ్ టు హైడ్, దాచడానికి ఏది కలిగి ఉండకపోవడమే పారదర్శకత. దాచటానికి ఏది కలిగి ఉండకపోవడమే పారదర్శకత.
యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని గమనించినప్పుడు పిల్లరా, కన్యక గర్భములోనికి ప్రవేశించిన దినము మొదలుకొని ఆయన భూమి మీదకి వచ్చిన తరువాత, ఆయన ఎదిగిన తరువాత, ఆయన ఏ విధంగా దేవుని దయందును మనుషుల దయందును జ్ఞానమందును వయసునందును యేసు ప్రభు వారు ఎదిగి బలమునందుకున్నారో, అలా బలమునందుకొనుచున్నటువంటి సమయంలోనే పరమందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క స్వరూపాన్ని ఒక మనుష్య కుమారునిగా ఆయన కలిగి ఉన్నట్లుగా వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. లూకాసు వార్త మనం గమనించగలిగితే చాలా సంవత్సరాల నుంచి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సినాప్టిక్ గాస్పల్స్ గురించి, సమదృక్పథ సువార్తికుల గురించి నేను మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను. మత్తయి సువార్త మనం చదివినప్పుడు మత్తయి సువార్తలో యేసు ప్రభువారు మనకి ఎలా కనపడుతూ ఉన్నారు, సువార్తికుడు యేసు ప్రభువారిని మత్తయి సువార్తలో ఎలా మనకి కనపరుస్తూ ఉన్నాడు అంటే, యూదులు రాజుగా పుట్టినవాడు. మత్తయి సువార్త గమనించగలిగితే యేసు ప్రభువారు ఒక రాజు అనేటువంటి మాటను సువార్తికుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు లూకా సువార్తను చదివారనుకోండి, లూకా సువార్తను రాసినటువంటి రచయిత యేసు ప్రభువారిని ఎలా మరి లోకానికి పరిచయం చేస్తూ ఉన్నాడు అంటే, ఈయన కన్యక గర్భములో జన్మించినటువంటి మనుష్య కుమారుడు అనేటువంటి మాట, మానవ స్వరూపాన్ని ధరించినటువంటి సాధారణమైనటువంటి స్థితిలోనికి మానవ శరీరములోనికి వచ్చినటువంటి మనుష్య కుమారుడు అనేటువంటి మాటను లూకా సువార్తికుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త మీరు చదివారనుకోండి, మార్కు సువార్తలో మార్కు సువార్తికుడు యేసు ప్రభువారిని ఎలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, సకల మానవాళి నిమిత్తము శ్రమ పడటానికి లోకములోనికి వచ్చినటువంటి ఒక సేవకుడు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే మార్కు సువార్తలో ఆయన సేవకుడు అని మనకు జ్ఞాపకం చేయబడింది. యోహాను సువార్త మీరు చదివారనుకోండి, యోహాను సువార్తలో యోహాను భక్తుడు యేసు ప్రభువారిని ఎలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, ఈయన దేవుని కుమారుడు అనేటువంటి మాట కదా. 4 సువార్తల్లో యేసు ప్రభువారిలో ఉన్నటువంటి ఆ యొక్క గుణాన్ని లేదా ఆ యొక్క స్వభావాన్ని, ఆయన జీవించిన జీవితాన్ని మరి లోకములో ఉన్నటువంటి వారికి పరిచయం చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు క్రీస్తు రక్తములో కడగబడినటువంటి నీవు లోకములో ఎలా పరిచయం చేయబడుతూ ఉన్నావు? యేసు ప్రభువారిని స్వార్థికులు అనేకమైనటువంటి రీతుల్లో అర్థము చేసుకుంటూ ఉన్నారు. ఆయన దేవుని కుమారుడని ఒకరు అర్థము చేసుకున్నారు, మరి ఒకరేమో మానవ శరీరాన్ని ధరించినటువంటి వాడు, మనుష్య రూపంలో ఉన్నటువంటి వాడు, సకల మానవాళ యొక్క పాప విమోచన కొరకు తన్ను తాను బలిగా అర్పించుకొని నలగొట్టడానికి ఈ మనుష్య రూపంలోనికి వచ్చినటువంటి మనుష్య కుమారుడని మరొక వ్యక్తి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఏ విధంగా శ్రమ పడాలో, మన నిమిత్తము శ్రమ పడడానికి వచ్చినటువంటి నరరూప అనేటువంటి మాట మరొక సువార్తికుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రజలను పరిపాలించబోతూ ఉన్నాడు, తన బిడ్డలను పరిపాలించబోతూ ఉన్నాడు, తన బిడ్డలకి శాంతి సమాధానమును నెమ్మదిని కలిగించబోతూ ఉన్నాడు. కాబట్టి ఇతను పరిపాలకుడై ఉన్నాడు, కాబట్టి ఇతడు రాజు అనేటువంటి మాటను మరొక సువార్తికుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, నేటి దినాలలో దేవుని బిడలమైనటువంటి మనము, దేవుని స్వారూప్యత కలిగినటువంటి మనము, దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి మనము మన గురించి ఎదుటివారు ఏదైనా చెప్పుకోవాలి అంటే, మనలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి గుణములలో ఏదైనా ఒక గుణమును గురించి ఎదుటివారి గొప్పగా మాట్లాడుకోవాలి అంటే, అది మనలో ఏమున్నది అనేటువంటిది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి కదా. ఒక మాటలో నీ గురించి నువ్వు చెప్పుకో అంటే ఏం చెప్పుకోగలుగుతావు కదా. మన గురించి మనం ఒక మాటలో దైవత్వానికి సంబంధించి, ఆత్మీయ జీవితానికి సంబంధించి నీలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీ, మంచి శ్రేష్టమైనటువంటి స్వభావము, లక్షణము ఏదైనా ఉన్నదో ఒక మాటలో చెప్పంటే ఏమి చెప్పగలుగుతా? నేను బాగా ప్రార్థన చేయగలనండి, నేను బాగా దేవుని సన్నిధిలోనికి వెళ్తానండి, క్రమంగా ఉంటానండి, భక్తిగా ఉంటానండి, విశ్వాసమునండి, ఏదైనా చెప్పగలిగితే పరిపూర్ణత కలిగినటువంటి వాడే చెప్పగలుగుతాడు. సంపూర్ణంగా దాన్ని ఇమ్మడించుకోగలిగినటువంటి వాడే చెప్పగలుగుతాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, ఒక యేసు ప్రభువారిలో ఆ పరిపూర్ణత కనపడుతూ ఉంది. ఆ యొక్క స్వచ్ఛమైనటువంటి స్పష్టమైనటువంటి దైవత్వానికి సంబంధించినటువంటి జీవితం కనపడుతూ ఉంది. అదే మార్గంలో నడిచినటువంటి శిష్యుల యొక్క జీవితాలు కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. ఎందుకు ఈ మాట ఇంతగా నేను ఇంట్రడక్షన్ ఇస్తూ ఉన్నాను అంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని గమనించగలిగితే 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటల్లో పౌలు భక్తుడు సంఘానికి
జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి చక్కటి మాటలు ఒకసారి మరలా క్లుప్తంగా వాటిని చదువుకుంటూ దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. మమ్మను మేమే తిరిగి రప్పించుకున్నా, మమ్మను మేమే తిరిగి మెప్పించుకుని మొదలు పెట్టుచున్నామా, కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరం చాలము. మొదటి మాట మనం గమనించగలిగితే సిఫారసు పత్రికలు అంటే మనందరికీ తెలుసు రికమెండేషన్ లెటర్ కదా. రికమెండేషన్ లెటర్ ఈ రోజు నేడు దినాల్లో ఎక్కడైనా ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అంటే అర్హత అనేటువంటి దానికన్నా రికమెండేషన్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీకు ఎలిజిబిలిటీ ఉండొచ్చు, నీకు ఎడ్యుకేషన్ ఉండదు, క్వాలిఫికేషన్ ఉండొచ్చు, అన్ని అర్హతలు నీకు ఉండొచ్చేమో, కానీ ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి లేదా వ్యాపారంలో ఏదైనా ముందుకు వెళ్ళటానికి లేదైనా నిజంగా ఒక మాటలో చెప్పాలి అంటే ఒక చోటకు వెళ్ళి ఏదైనా అప్పు తెచ్చుకోవాలన్నా కానీ కావాలా? నీ దగ్గర ఏముంది షూరిటీ అని అడుగుతాడు. నేను నీకు అప్పు ఇవ్వాలనుకో, నీ దేన్ని చూసి ఇవ్వాలి? నీకున్నటువంటి ఆస్తిపాస్తులు ఏమై ఉన్నాయి, తిరిగి నువ్వు ఎలా తీర్చగలుగుతావు? లేదంటే మనం గమనించగలిగితే ఎవరైనా ఒక జాబ్ హోల్డర్ షూరిటీ అనేటువంటిది కంపల్సరీ కావాల్సి ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు కూడా ఈ పదాన్ని వాడుతూ ఉన్నాడు. సిఫారసు పత్రమును గురించి, సిఫారసు గురించి, రికమెండేషన్ అనేటువంటి మాటకి సంబంధించి చాలా సంగతి మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డగా అన్యజనుల మధ్య అనేక మందికి పరలోక సంబంధమైనటువంటి మర్మములు బోధిస్తున్నటువంటి పౌలు భక్తుని యొక్క జీవితంలో కూడా ఇక్కడ ఈ పదము వాడబడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒకానొక సమయంలో హింసకుడిగా ఉన్నటువంటి వాడు, దూషకుడిగా ఉన్నటువంటి వాడు, హానికరుడిగా ఉన్నటువంటి వాడు, క్రైస్తవులకు వ్యతిరేకంగా నడిచినటువంటి వాడు, క్రైస్తవ సంఘములను హింసించినటువంటి వాడు, క్రీస్తు విరోధిగా పిలువబడినటువంటి వాడు, అతడు మారిన తరువాత, మారు మనసు నొందిన తరువాత క్రైస్తవుల కొరకు, విశ్వాసుల కొరకు, నశించినటువంటి ఆత్మల కొరకు అతడు జీవిస్తున్నటువంటి క్రమంలో స్వజనుల మధ్య నుండి అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. యూదులైనటువంటి వారు అడ్డగిస్తూ ఉన్నారు, అన్యజనులైనటువంటి వారు ఆటంకపరుస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి ఆటంకములు, అనేకమైనటువంటి అవరోధములు పౌలు భక్తుని యొక్క స్వార్థ పరిచర్యలో ఎదురవుతున్నటువంటి సమయంలో తన్ను తాను నిరూపించుకోవలసినటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది. తాను ఏమై ఉన్నాడో, తాను పిలువబడినటువంటి పిలుపు ఏమై ఉన్నదో, తాను దేని కొరకైతే పట్టబడ్డాడో, తాను దేని కొరకైతే మరణించడానికి లేదా జీవించడానికి దేవుని చేత నడిపించబడుతూ ఉన్నాడో ఆ విషయంలో ప్రతిదీ కూడా తాను నిరూపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత తనకి ఎదురైనట్లుగా పౌలు భక్తుడు ఈ వాక్యంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు చూడండి, పై మాటలు మనం గమనించగలిగితే ఈ 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచన భాగం నుండి మనం గమనించగలిగితే కొన్ని మాటలు, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను. పిల్లలు గమనించండి, ఇక్కడ నుండి కొన్ని మాటలు మనం గమనించగలిగితే 4 ప్రాముఖ్యమైనటువంటి సువాసనలు మనకు తెలియపరచబడుతూ ఉన్నాయి. నేటి దినాల్లో కంపు కొట్టేటువంటి దేహమును కొంచెము సువాసన వచ్చేటువంటి రీతిలో మనం లోకంలో రకరకాల డియోడ్రెంట్లు కానీ పెర్ఫ్యూమ్లు కానీ వాడతామా లేదా కదా. నేటి దినాలు అయితే, ఈ సమ్మర్లో అయితే ఇంకా భయంకరంగా వాటి వినియోగం పెరుగుతూ ఉంటుంది కదా. ఎందుకంటే కాసేపు మనము చెమట అంటే ఎండలో అలా బయటికి వెళ్ళి వచ్చాము అంటే మన శరీరం అంతా కూడా చెమట పడుతూ ఉండేది. ఎందుకంటే మట్టి శరీరం కాబట్టి. ఈ మట్టి శరీరం అంతా ఎప్పుడైతే బాగా చెమట పడుతూ ఉందో ఆ తర్వాత ఒక రకమైనటువంటి దుర్వాసన అనేటువంటిది శరీరంలో నుండి బయటికి వెదజల్లబడుతూ ఉంటుంది. అవునా కాదా? ఒక రకమైనటువంటి వాసన, చెమట వాసన అనేటువంటిది బయటకు రావటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ వాసన రాకుండా, ఎదుటివానికి ఆ వాసన తగలకుండా ఉండటానికి నేటి దినాల్లో ఉన్నటువంటి ఉపయోగకరమైన పరికరాలు ఏమైనా ఉన్నాయంటే ఈ డియోడ్రెంట్లు కానీ, ఈ యొక్క పెర్ఫ్యూమ్స్ కానీ వాటిని వాడుకోవటం అనేది సర్వసాధారణమైనటువంటిది. కానీ పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవ విశ్వాసుల జీవితాల్లో సువాసన అనేటువంటి మాటని పౌలు భక్తుడు 4 ప్రాముఖ్యమైనటువంటి పదాల ద్వారా మనకు ఇక్కడ
జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అసలు నిజమైనటువంటి సువాసన, నిజమైనటువంటి పరిమళము, నిజమైనటువంటి ఇతరులను ఆకర్షించగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి మాధుర్యమైనటువంటి గుణము కలిగినటువంటి స్వభావాన్ని గురించి పౌలు భక్తుడు ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే 14వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట 2వ భాగంలో, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు అంటాడు కదా. ప్రతి స్థలమందు అంటాడు. ఈ స్థలం అనలేదు, ఆ స్థలం అనలేదు. ఉద్యోగం చేసేటువంటి స్థలమా, వ్యాపారం చేసేటువంటి స్థలమా, ప్రయాణం చేస్తున్నటువంటి స్థలమా, ఇతరులతో మరి సంభాషిస్తున్నటువంటి స్థలమా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి స్థలమా, ఏ స్థలములో ఉన్నా కానీ ఆ స్థలములో వెదజల్లబడుతున్నటువంటి సువాసన క్రైస్తవ విశ్వాసుల యొక్క హృదయాల్లో ఉన్నదా అంటే అది ఏ విధమైనటువంటి సువాసన అంటే క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానమునకు సంబంధించినది అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేటి దినాల్లో ఈ జ్ఞానం లేక చాలామంది చెరపట్టబడ్డారు పిల్లరా. క్రీస్తును గూర్చినటువంటి అంటే వాక్య సంబంధమైనటువంటి జీవితం లేక, దేవునికి సంబంధమైనటువంటి మాటలు పలకలేక, ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోలేక, ఆ వాక్యమును నెమరవేసుకోలేక, ఆ వాక్యములటువంటి మాధుర్యమును వారు అనుభవించలేక, ఈ జుంటె తేనె దారల కన్నా మధురమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యములో వారు ఆనందించలేక వారు లోకములో ఎలా ఉన్నారు అంటే క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము యొక్క సువాసనగా జీవించవలసినటువంటి వారు లోకంలో అపవాది సంబంధమైనటువంటి దుర్వాసనతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కానీ పౌలు భక్తుడు అంటాడు కదా, మా జీవితాలు ఎలాంటివంటే ఆనాటి దినాల్లో పౌలు భక్తుడు అపోస్తులు జీవించినటువంటి జీవితాల్లో వారెక్కడికి వెళ్ళినా కానీ, ఏ స్థలములో అడిగిపెచ్చినా కానీ, ఏ ప్రాంతంలో వారు దేవుని మాటలు బోధించడానికి నిలబడుతూ ఉన్నా కానీ అక్కడ అగుపరుస్తున్నటువంటి జ్ఞానము అనగా క్రీస్తును గురించినటువంటి జ్ఞానము పరిమళించి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆకర్షించబడినట్లుగా వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం కదా. సువాసన ఎప్పుడు కూడా ఎదుటివానిని ఆకర్షిస్తూ ఉంటుంది, ఎదుటివానిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ సువాసనకున్నటువంటి గుణము, ప్రాముఖ్యమైనటువంటి గుణం అదే కదా. దుర్వాసన వెదజల్లబడితే అక్కడ ఎవడైనా ఉంటాడా? లేదు. దుర్వాసన వస్తున్నటువంటి ప్రదేశంలో ఏ వ్యక్తి కూడా నిలబడటానికి సాహసము చేయడు పిల్లరా. ఆ స్థలమును విడిచి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సువాసన వెదజల్లబడుతున్నటువంటి స్థలంలో నివాసం ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. నిజమే, ఇక్కడ ఎక్కడైతే ఏ వ్యక్తులు అయితే, ఏ క్రైస్తవుని జీవితంలో అయితే క్రీస్తుకు సంబంధించినటువంటి జ్ఞానము సువాసన వలె వెదజల్లబడుతూ ఉంటుందో అక్కడ పరిమళించబడేటువంటి అనేకమైనటువంటి హృదయాలు కనపడుతూ ఉన్నట్లుగా వాక్యంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండోది మనం గమనించగలిగితే పిల్లలు అక్కడే రాయబడుతున్నటువంటి మాటల్లో చూడండి 15వ వచనము, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉండరు. ఒకటి రక్షించబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము. ఒకటి, లోకములో ఉన్నటువంటి మనుషులకు సువాసనగా వెదజల్లబడుతున్నటువంటి భక్తులుగా వారు కనపడుతూ ఉన్నారు. రెండోది, ఇక్కడ రక్షించబడుతున్నటువంటి వారికి, నశించుచున్నటువంటి వారికి, అదే సమయంలో దేవునికి సంబంధించిన మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా. దేవునికి అనగా మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము అంటాడు కదా. నిజంగా తండ్రి అనేటువంటి దేవుని యొక్క నామమును మహింపరుస్తున్నటువంటి మరి క్రీస్తు యొక్క రక్షణ సువార్తను లోకములో వెదజల్లుతున్నటువంటి భక్తులుగా వీరు దేవుని ఎదుట కనపడుతూ ఉన్నట్లుగా పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకటేమో మనుషుల మధ్య సువాసన వెదజల్లుతున్నటువంటి భక్తులుగా కనపడుతూ ఉన్నారు. రెండోది, పరమ తండ్రి అయినటువంటి దేవుని ఎదుట కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారసులుగా సువాసన వెదజల్లుతున్నటువంటి భక్తులుగా వీరు కనపడుతూ ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంది. మూడో మాట ఇంకొకటి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 16వ వచనాన్ని గమనించండి. తర్వాత వచనము, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము అంటే పిల్లలు చూడండి, రెండు మాటలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఒకటి, నశించున్నటువంటి వారికి ఎలా ఉన్నారు అంటే మరణార్థమైన మరణపు వాసనగా కనపడుతూ ఉన్నారంట. నిజమే కదా. ఏ ఆత్మలైతే నశించడానికి ఇష్టపడుతూ ఉన్నారంటే నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆత్మలకి వీరు ఎలా
కనపడుతూ ఉన్నారు అంటే వెర్రివారులాగా కనపడుతూ ఉన్నారు, పనికి మాలిన వారులాగా కనపడుతూ ఉన్నారు. నేటి దినాల్లో స్వార్థ ప్రకటించబడుతున్నటువంటి పాదములు సుందరములై ఉన్నాయని దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉన్నటువంటి సమయంలో పిల్లరా, కొందరు జీవితాల్లో సువార్థికులకు సంబంధించి మనం గమనించగలిగితే వారు వెర్రివారిగా కనపడుతూ ఉన్నారు, పిచ్చివారిగా కనపడుతూ ఉన్నారు, పనికి మాలిన వారిగా కనపడుతూ ఉన్నారు. నిజమే కదా? నేటి దినాల్లో దూషించబడుతున్నటువంటి జీవితాలు, లేదంటే మరి ఎన్నిక లేనటువంటి స్థితిలో కనపడుతున్నటువంటి జీవితాలుగా నేటి దినాల్లో స్వార్థికుల యొక్క జీవితాలు కనపడుతూ ఉన్నాయి, అవమానము నొందుతున్నటువంటి జీవితాలుగా కనపడుతూ ఉన్నాయి. అటువంటి జీవితాలు ఎవరికి కనపడుతూ ఉన్నాయంటే మరణకరమైనటువంటి స్థితిలోనికి, నశించిపోతున్నటువంటి స్థితిలోనికి ఉన్నటువంటి వారందరికీ నేటి దినాల్లో సేవకులు ఎలా కనపడతారు అంటే మరణార్థకమైనటువంటి వాసనగానే వారు కనపడుతూ ఉన్నారు. రక్షించబడేటువంటి వారి జీవితాల్లో ఎలా కనపడుతూ ఉన్నారు అంటే చూడండి, ఆ వచనంలో అంటాడు కదా పౌలు భక్తుడు, ఆ రక్షింపబడు వారికి జీవార్థమైనటువంటి జీవపు వాసనగా ఉన్నాము అనేటువంటి మాట. ఎవరైతే రక్షించాలని ఆశపడుతూ ఉన్నారో, ఎవరైతే జీవాన్ని చూడాలని ఆశపడుతూ ఉన్నారో, అటువంటి వారికి అపోస్తులు ఎలా కనపడుతూ ఉన్నారు అంటే జీవపు వాసనగా కనపడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నేను ఎందుకు ఈ వాక్యాన్ని మీ ఎదురుకు తీసుకుని వచ్చాను అంటే, క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక స్పష్టమైనటువంటి పారదర్శకత ఉండాలి అనేటువంటి మాట పిల్లరా. పౌలు భక్తుడు అంటాడు కదా, మేము క్రీస్తు చేత ఆకర్షించబడ్డాము, మేము క్రీస్తు చేత పట్టబడ్డాము, మేము క్రీస్తు చేత రక్షించబడ్డాము, మేము క్రీస్తు చేత శ్రేష్టమైనటువంటి జీవపు వెలుగులోనికి నడిపించబడ్డాము. ఇప్పుడు మేము జీవిస్తున్నటువంటి జీవితము క్రీస్తు కొరకైనటువంటి జీవితాన్ని మేము జీవిస్తూ ఉన్నాము. మాలో క్రీస్తుకు సంబంధించినటువంటి జ్ఞానము సువాసన వలె వెదజల్లబడుతుంది అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే కదా? మరి నేటి దినాల్లో క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి క్రైస్తవుల యొక్క హృదయాల్లో నుంచి ఎటువంటి మరి సుగంధము వెదజల్లబడుతూ ఉందో ఆ యొక్క హృదయానికి తెలుసు ప్రియులారా. మంచి హృదయం కలిగినటువంటి వారు మంచి ఆలోచనతో ముందుకు నడుస్తూ ఉంటారు. చెడు ఆలోచనలు, చెడు తలంపులు కలిగినటువంటి వారు, దుష్ట హృదయము, దుష్ట స్వభావం కలిగినటువంటి వారు, కీడుతో కూడినటువంటి ఆలోచన కలిగినటువంటి వారు మరణార్థకరమైనటువంటి స్థితిలో అటువంటి సువాసన కలిగినటువంటి వారిగా లోకంలో కనపడుతూ ఉంటారు ప్రియులారా. అందుకే దేవుని యొక్క వాక్యంలో పౌలు భక్తుడు అంటాడు కదా, మా గురించి ఒకడు రికమెండ్ చేయవలసినటువంటి ఆవశ్యకత లేదు అనేటువంటి మాట. ఇది కంటిన్యూషన్ వాక్యమే. ఈ 2వ అధ్యాయం చివరి మాటలో నుంచి 3వ అధ్యాయంలోనికి వెళుతూ ఉన్నాడు. 3వ అధ్యాయంలోనికి వెళుతూ వారి గురించి పౌలు భక్తుడు మరి అపోస్తుల యొక్క సాక్ష్యం గురించి మాట్లాడుతూ 2వ వచనంలోనికి వచ్చిన తర్వాత పిల్లరా సంఘమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 2వ వచనాన్ని మనం గమనించగలిగితే, మా హృదయముల మీద చూడండి పిల్లలు, గమనించండి వాక్యాన్ని, మీరు గమనించండి. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కార. పిల్లలు గమనించండి ఎంత చక్కటి శ్రేష్టమైనటువంటి మాట. పాత నిబంధన కాలంలో మోషే భక్తుని దేవుడు సీనాయి పర్వతం మీదకి పిలిచి 10 ఆజ్ఞలతో కూడినటువంటి 2 శాసనములను, రాతి పలకలను అప్పగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క చేతి వ్రాతతో రాయబడినటువంటి 10 ఆజ్ఞలతో కూడినటువంటి 2 శాసనములను మోషే భక్తుడు సీనాయి పర్వతం మీద నుండి తీసుకుని మనుషుల మధ్యలోనికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వ్రాయబడినటువంటి మాటలు, దేవుని చేతి వ్రాత వ్రాయబడినటువంటి మాటలు, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలతో కూడినటువంటి మాటలు దేవుడు మోషేకి అందిస్తూ ఉన్నాడు పిల్లారా. క్రొత్త నిబంధన కాలంలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు కదా, ఇప్పుడు ఎక్కడ రాయబడుతూ ఉంది? రాతి పలకల మీద రాయబడలేదు కానీ, గ్రంథముల మీద అనగా పేపర్ల మీద రాయబడలేదు కానీ, ఇప్పుడు దేవుడు రాయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎక్కడ రాస్తూ ఉన్నాడు అంటే నరుని యొక్క హృదయంలో దేవుడు ప్రాముఖ్యమైనటువంటి మాటలను లిఖిస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 2వ వచనాన్ని గమనించగలిగితే అదే మాట అంటాడు, మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా అంటాడు. మీరే కారా అంటే సంఘమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సంఘము వ్రాయబడుతున్నటువంటి ఒక పుస్తకము లాంటిది ప్రియులారా. దేవుని ఎదుట ఒక గ్రంథం ఉంచబడింది. నిజంగా కదా, దేవుని ఎదుట ఒక గ్రంథం ఉంచబడిందా లేదా? మలాకీ గ్రంథము తీయండి, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు స్పష్టంగా అర్థమయ్యేటువంటి రీతిలో ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి అమ్మా.
అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన ఆయన సముఖమునందు రాయబడెను. పిల్లలు, ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడుతుంది. అండర్లైన్ చేసుకోండి. ఒక వాక్య భాగంలో చక్కటి మాట గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏం రాయిస్తూ ఉన్నాడంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా అంటాడు కదా. వారి మాటలు ఎలాంటివంటే, భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క మాటలు ఆ యొక్క చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా కనపడుతూ ఉంటాయి. దైవికమైనటువంటి మాటలు వారు మాట్లాడేటువంటి సమయంలో ఏ విధమైనటువంటి అబద్ధము కానీ, కపటము కానీ, మోసము కానీ, ఎందుకంటే దేవుడు ప్రతి వాని యొక్క మాటను చెవియొగ్గి ఆలకించుచున్నాడంట. అవునా కాదా? దేవుడు చెవి యొగ్గి ఆలకించుచూ ఉన్నాడు. రహస్యంగా మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడు వింటూ ఉన్నాడు. బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి మాటలు వింటూ ఉన్నాడు. ఎక్కడ ఏ స్వరము వినపడుతూ ఉన్నా ఆ స్వరము దేవునికి వినపడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే కదా? ఇక్కడ ఉన్నటువంటి మనము ప్రతి వాని యొక్క స్వరము వినలేకపోవచ్చేమో, ప్రతి వాని మాటలు మనం గ్రహించలేకపోవచ్చేమో, ప్రతి వాని యొక్క మాటలు విని వాటిని గుర్తుపెట్టుకోలేకపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రము ప్రతి వాని నోట నుండి వచ్చుచున్నటువంటి మాట జాగ్రత్తగా ఆలకించుచున్నాడు. అంటే ఎలా ఆలకిస్తూ ఉన్నాడంటే, ఏదో మామూలు జనరల్గా ఏదో విన్నట్టుగా ఆలకించట్లేదు, కానీ వినపడినటువంటి కొన్నిసార్లు పక్కన ఎవరైనా మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, మాట్లాడుకునేటువంటి సమయంలో ఆ మాటలు స్పష్టంగా మనకు వినపడకపోతే, ఏదైనా డిస్టర్బెన్స్ ఉందనుకోండి, ఆ మాటలు వినాలి అనేటువంటి ఆసక్తి మనకున్నప్పుడు అప్పుడు మన యొక్క ఆలోచన విధానం నిదానంగా ఇలా వెళ్ళిపోతుందంట కదా. ఎందుకంటే ఈ చెవిని కాన్సన్ట్రేషన్, ఎందుకంటే మనసు కన్నా మాట చెవిలోకి వెళ్ళాలి కాబట్టి ఈ చెవి ఆ మాట వైపు చాలా ఏకాగ్రతగా వినటానికి చెవిని మనము లగ్నం చేస్తూ ఉంటాం. ఈ చెవిలోనికి వెళ్ళిన మాట మనసులోనికి వెళుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా వాక్యంలో మలాకీ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, యెహోవా ఇలా ఆలకించడం ప్రారంభించాడంట. పిల్లారా, చెవియొగ్గి ఆలకించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నా బిడ్డలు సంఘంలో ఏం మాట్లాడుకుంటూ ఉన్నారో, నా బిడ్డల కుటుంబాల్లో ఏం మాట్లాడుకుంటూ ఉన్నారో, నా బిడ్డలు నడుస్తూ ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారో, నా బిడ్డలు కూర్చొని ఏం మాట్లాడుకుంటూ ఉన్నారో, నా బిడ్డలు ఏమి ఆలోచన చేస్తూ ఉన్నారు అని దేవుడు అలా ఒక చెవి వారి వైపు ఉంచి ఆ మాటలు ఆలకించి ఆ మాటలన్నిటినీ కూడా రాయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అంటే పిల్లరా, నిజమే కదా? ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాట. ఒకవేళ నువ్వు మర్చిపోతావేమో, నీకు గుర్తు చేయడానికి దేవుడు తన ఎదుట ఒక గ్రంథాన్ని రాసుకుంటూ, నీవు ఎప్పుడు ఏ సమయంలో ఏ మాట మాట్లాడుతూ ఉన్నావో, ఎక్కడ ఎవరితో ఎలా సంభాషిస్తూ ఉన్నావో, ఆ సంభాషణ అంతా నీ నిమిత్తం ఒక పేజీ ఏర్పాటు చేసి దేవుడు అక్కడ రాస్తూ ఉన్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. మీరు అనొచ్చేమో, దేవుడు అంత పని పాట లేనటువంటి వాడా కదా? నిజమే కదా? నేటి దినాల్లో మనకే తీరిక లేదు, దేవునికి ఆడ తిరిగి కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలను రాయగలిగినటువంటి స్థితి ఆయనకుంటుందా కదా? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆయన దూత పనివారిని మనం గమనించగలిగితే, ఆయన ఆజ్ఞాపిస్తే సెలవిచ్చేటువంటి వారు, పని చేసేటువంటి వారు ఎంతమంది లేరు పిల్లలు. నేటి దినాల్లో ఒక పని చెబితే చేయనటువంటి మనుషులు ఎంతోమంది లోకంలో ఉండొచ్చేమో, కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే ఆయన సైన్యమే దిగి వస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే పిల్లరా. అందుకే ఈ మలాకీ గ్రంథంలో ఈ మాట రాయబడుతూ వచ్చి ఉన్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామము స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన ముఖమందు, ఆయన సముఖమందు రాయబడును అనేటువంటి మాట, రాయబడును అనేటువంటి మాట. నిజమే పిల్లరా. అందుకే పౌలు భక్తుడు కొరింథీ సంఘంలోనికి వచ్చిన తర్వాత కొరింథీ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులను ఉద్దేశించి పలుకుతూ ఉన్న మాట ఏమిటంటే, ఇదిగో సంఘములో ఉన్నటువంటి వారి యొక్క జీవితాలను గమనించినప్పుడు, వాక్యమును ఆధారము చేసుకుని బ్రతకడానికి ఇష్టపడుతున్నటువంటి వారి జీవితాలను గమనించినప్పుడు ఆ వ్యక్తులు ఎలా కనపడుతూ ఉన్నారు అంటే, ఇదిగో చదువుకొనుచున్నటువంటి పుస్తకాల వలె కనపడుతూ ఉన్నారంట. నిజమే కదా? ఎంత చక్కటి మాట. ఒక మనుషును చూస్తే ఒక పుస్తకం కనపడుతూ ఉంది. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మంచి గుణాలు, మంచి స్వభావము సమస్తము కూడా ఆ వ్యక్తిని చూసి ఎదుటివాడు నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పుస్తకం మనం ఎందుకు చదువుతూ ఉంటాం? దానిలో ఉన్నటువంటి జ్ఞానమును సంపాదించుకోవడానికి, దానిలో ఉన్నటువంటి జ్ఞానమును సంపాదించుకొని దాని ప్రకారంగా మనము నడవటానికి. అంతే కదా? బైబిల్ని ఎందుకు చదువుతామండి? తెల్లవారుజామున లేచి పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు చదువుతూ ఉంటాం?
దేవుని వాక్యాన్ని ఎందుకు నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము అంటే దైవికమైనటువంటి కోణములో, దైవికమైనటువంటి స్థితిలోనికి మన జీవితాలు నడిపించుకోవడానికి దేవుని వాక్యాన్ని పదే పదే మనం చదవడానికి ఇష్టపడుతూ ఉంటాం. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దానికి అనుకూలంగా మనము మన జీవితాలను జీవించడానికి ఇష్టపడడానికి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మరి చదవటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం పిల్లరా. ఎందుకంటే ఈ గ్రంథము వలె మన జీవితము కూడా మార్చబడాలి అని. ఈ పరిశుద్ధ గ్రంథము మన జీవితాన్ని ఎలా మారుస్తూ ఉందంటే మరొక శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి గ్రంథముగా మన జీవితాన్ని తీర్చిదిద్దుతూ ఉన్నట్లుగా మన వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. ఒక పిల్లవాడు చదువుకుంటూ ఉన్నాడు అనుకోండి, స్కూల్లో ఉన్నటువంటి టీచరు ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని ఒక పాఠ్యంలో ఉన్నటువంటి ఒక లెసన్ భాగాన్ని బోధిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ పిల్లవాని యొద్ద టెక్స్ట్ బుక్ ఉంటుంది, అదే సమయంలో ఒక నోట్బుక్ కూడా ఉంటుంది. పిల్లల క్లాసులో మనం గమనించగలిగితే ఒక నోట్బుక్ కూడా ఉంటుంది. టీచర్ బోధిస్తున్న సమయంలో తన దగ్గర టెక్స్ట్ బుక్ ఉన్నప్పటికీ కూడా నోట్బుక్లో టీచర్ ఏమైతే బోధిస్తూ ఉందో దాన్ని రాసుకోవడం అతడు ప్రారంభిస్తూ ఉంచాడు. తన దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది కదా, రాసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది? అతడు నోట్స్ ఎందుకు మెయింటైన్ చేయాలి? ఆ నోట్స్లో ఎందుకు అతడు రాసుకోవాలి? రాసుకున్న దాన్ని ఎందుకు చదువుకోవాలి? చదువుకొని ఎందుకు దాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక దినమున అతడు ఎగ్జామ్ రాయటానికి సిద్ధపడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి టెక్స్ట్ బుక్లో లేనటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు కూడా అక్కడ బోధించబడుతూ ఉన్నాయి అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఒకటి అతడు టెక్స్ట్ బుక్ను బట్టి, రెండోది నోట్ బుక్ను బట్టి అతడు ఒక దినమున ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతూ ఉన్నాడు. పిల్లరా, ఈరోజు మన జీవితాలు అలాంటివే. పరిశుద్ధ గ్రంథము మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యము ద్వారా మన జీవితాన్ని మనము సరిదిద్దుకోవడానికి వ్రాయబడుతున్నటువంటి ఒక పుస్తకము లాంటి వారు అనేటువంటి మాట పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటాడు కదా, కొరింథీ సంఘంలో కొందరు క్రైస్తవులు ఎలా కనపడుతూ ఉన్నారంటే మీరు పుస్తకముల వలె కనపడుతూ ఉన్నారు, మిమ్మల్ని మీరు సరిదిద్దుకున్నటువంటి పుస్తకముల వలె కనపడుతూ ఉన్నారు, మీకు మీరే రాసుకున్నటువంటి పుస్తకముల వలె కనపడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటే సమాజం ఎదుట ఇతరులు మిమ్మల్ని చూచి నేర్చుకునేటువంటి స్థితిలోనికి వచ్చారు అనేటువంటి మాట. ఇతరులు మిమ్మల్ని చూచినప్పుడు ఒక పుస్తకం ఎలా చదువుకొని నేర్చుకుంటారో మిమ్మల్ని చూసి కూడా అనేక మంది మారటానికి అవకాశం ఉంది, అనేక మంది చదవటానికి అవకాశం ఉంది, అనేక మంది నేర్చుకోవడానికి అవకాశం ఉంది, అనేక మంది వారి జీవితాలు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఎలాంటి వారంటే ఒక పుస్తకములాగా మీరు సంఘములో ఉన్నారు అనేటువంటి మాట పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట పిల్లరా. చూడండి, ఇక్కడ అంటాడే కదా, మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు కదా. ఎంత చక్కటి మాట. మీరు ఒక పత్రికలో, ఆత్మచేత వ్రాయబడినటువంటి పత్రికలు, దేవుని వాక్యము చేత మీ హృదయంలో ముద్రించబడినటువంటి పత్రికలు, మీరు సమాజంలో అనేక మంది చదువుకొనుచున్నటువంటి మాదిరికరమైనటువంటి పత్రికలు అనేటువంటి మాట సంఘములో ఉన్నటువంటి కొందరు విశ్వాసాలను బట్టి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే కదా, ఎంత స్పష్టత. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇటువంటి ఆలోచన కావాలి పిల్లరా. ఈరోజు ఎదుటివాడు నీ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఏమి చెప్పగలుగుతాడు? నీ గురించి ఏమి మాట్లాడుకోగలుగుతాడు? నీ గురించి ఏమి సాక్ష్యం ఇవ్వగలుగుతాడు? నీ గురించి నువ్వు మాట్లాడుకోమంటే గొప్పగా మాట్లాడుకుంటావేమో, నీ గురించి నీవు సాక్ష్యం ఇవ్వమంటే గొప్పగా సాక్ష్యం ఇచ్చుకుంటావేమో, కానీ నీ గురించి ఎదుటివాడు మాట్లాడమంటే ఎదుటివాడు ఎప్పుడూ కూడా నీలో ఉన్నటువంటి లోపాన్ని చూస్తాడు, కానీ నీలో ఉన్నటువంటి మంచిని చూడడు. నువ్వు 100 పనులు చేయి మంచి పనులు, ఆ 100 మంచి పనులు చూడడు, కానీ నీలో ఉన్నటువంటి ఎక్కడైనా ఒక లోపం ఉందా అంటే ఆ లోపాన్ని ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అతనికి కనపడేటువంటిది నీలో ఉన్నటువంటి యథార్థత కాదు, కానీ నీలో ఉన్నటువంటి సత్యము కాదు, కానీ నీలో ఉన్నటువంటి నీతి కాదు, కానీ నీవు నడుస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు మార్గంలో ఉన్నటువంటి జీవితము కాదు, కానీ ఆ మార్గంలో నీవు నడుస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి అపవాది సంబంధమైనటువంటి క్రియలు ఏమైతే ఉన్నాయో వాటిని ఎదుటివాడు ఎత్తు చూపించి
చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు పిల్లరా. అందుకే వాటిని సరిదిద్దుకోండి అనేటువంటి మాట పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రతివాడు తనను తాను పరిశీలన చేసుకోవాలి, ప్రతివాడు తనను తాను సరిదిద్దుకోవాలి, ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి, ఆ మాట నేను మీ ఎదురుకు తీసుకుని వస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములు మనం గమనించగలిగితే పిల్లరా, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము చూడండి పిల్లలు. ఇదే అధ్యాయం, ఇదే పత్రిక, ఇంకెక్కడో పేజీలు తిప్ప అవసరం లేదు. కానీ దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము, కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు కలగచేసెను, గుడ్డితనము కలగజేసెను. పిల్లలు, ఈ వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది, ప్రాముఖ్యమైనటువంటి మాట తెలియపరచబడుతూ ఉంది. అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రములకు గురుడితనము అది కలగచేస్తూ ఉంది ఈ యుగ సంబంధమైనటువంటి దేవత. ఎందుకంటే వారు ప్రకాశించకుండా ఉండటానికి, ఒకటి క్రీస్తు సువార్త వారి మీద ప్రకాశించకుండా, రెండోది వారు ఎదుటి వారి జీవితాల్లో ప్రకాశమానమైనటువంటి స్థితిలో వారు జీవించకుండా ఉండటానికి ఈ యుగ సంబంధమైనటువంటి దేవత దేవునికి మనకి మధ్య ఒక అడ్డుగోడ వలె నిలబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కదా. దేవునికి విశ్వాసులైనటువంటి వారికి ఒక అడ్డుగోడగా ఉన్నటువంటి వాడు, ప్రకాశించకుండా ఉన్నటువంటి, అంటే మనం ఇందాక జ్ఞాపకం చేస్తూ ఉన్నాము కదా, మరి ట్రాన్స్పరెంట్ అనేటువంటి మాటని గమనించగలిగితే ప్రకాశింపచేసేటువంటి స్వభావం అనేటువంటిది మనలో లేకుండా ఉండటానికి ఈ లోక సంబంధమైనటువంటి అపవాది దేవునికి మనకి, అనగా స్వార్థకి మనకి మధ్య అడ్డుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లలు. అందుకే ఇక్కడ అంటాడు కదా, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలగచేస్తుంది. అవిశ్వాసులైనటువంటి వారు ఎవరు అనే మాటను మనం గమనించగలిగితే పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా. చూడండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ మాట ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము చూడండి ఒకసారి. క్రీస్తు ద్వారా 5 పైకి ఏదైనా అయినట్లుగా 2వ తిమోతి పత్రికమ్మా 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారిని యుందురు, ఇటు వారికి విముఖుడవై ఉండుము. పిల్లలు, ఇక్కడ తిమోతికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఈ 3వ అధ్యాయంలో అంత్యకాలంలో సంభవించేటువంటి పరిస్థితుల్లో మనుషుల యొక్క మనస్తత్వాన్ని గురించి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని రాకడ దినాలు సమీపించేటువంటి సమయంలో అనేకమైనటువంటి పరిస్థితులు మనకు కనపడుతూ ఉంటాయి. అక్కడక్కడ కరువులు ఉంటాయి, యుద్ధములు ఉంటాయి, భూకంపాలు ఉంటాయి, మరి అనేకమైనటువంటి తెగుళ్ళు సంభవిస్తూ ఉంటాయి, వ్యాధులు వస్తూ ఉంటాయి. రాకడ దినాల్లో అనేకమైనటువంటి సంఘటనలు లోకంలో కనపడుతూ ఉంటాయి. అదే సమయంలో మనుషుల యొక్క మనసులు కూడా మారిపోతాయి కదా. దేవుని రాకడ సమీపించేటువంటి దినాల్లో అన్నిటికన్నా ముఖ్యంగా ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి మారేటువంటి వాడు మనిషే. ప్రకృతి ఎలా మారిపోతూ ఉందో కదా, భయంకరమైనటువంటి ఎండ తీవ్రతలు. గడిచిన దినాల్లో 40 డిగ్రీలకు వచ్చిందంటే అమ్మో భయంకరమైనటువంటి ఎండ. ప్రస్తుతం 46 డిగ్రీలు 47 డిగ్రీలకు వచ్చేస్తూ ఉన్నటువంటి సమయంలో తట్టుకోలేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది పిల్లరా. ఎందుకంటే మనుషులు 9 గంటలు 10 గంటలు దాటిన తర్వాత బయటికి వెళ్ళటానికి భయపడిపోయేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. సంవత్సరము కూడా కాలంలో ఇటువంటి పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. వచ్చే సంవత్సరంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో కదా. గడిచిన సంవత్సరంలో ఉన్నటువంటి ఎండ తీవ్రతల కన్నా ఈ సంవత్సరంలో మనుషులు మాట్లాడుకునేటువంటి మాటలు ఇంకా భయంకరంగా ఎండలు ఉన్నాయి అనేటువంటి మాట రాబోతున్నటువంటి సంవత్సరంలో మరలా మాట్లాడుకుంటారు కదా. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా ఎండలు అధికంగా ఉన్నాయి అనేటువంటి మాట జనరల్గా మనం సంభాషించుకుంటాం, జరిగేటువంటి పరిణామాలను మనం సంభాషించుకుంటాం పిల్లరా. అలాగే వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది కదా, కడువరి దినాల్లో మనుషులు ఎలా మారిపోతారు అంటే, రాకడ సమీపిస్తున్నటువంటి దినాల్లో అపాయకరమైనటువంటి
కాలములు సమీపిస్తున్నటువంటి తరుణాల్లో మనుషుల యొక్క మనస్సులు, మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క నడవడికలు, వారి తలంపులు ఎలా మారిపోతాయి అంటే ఈ 3వ అధ్యాయంలో స్పష్టము చేస్తూ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నామంటాడు కదా. అపాయకరమైనటువంటి కాలములు, ఏదో ఎండాకాలము, వనాకాలము, వర్షాకాలము, ఏ కాలములు కాదు ప్రియులారా, అపాయకరమైనటువంటి కాలములు. అపాయకరమైనటువంటి కాలములు అంటే మనుషుల యొక్క మనస్సులు మారిపోయేటువంటి కాలములు, వారి హృదయాలు మారిపోయేటువంటి కాలములు, వారి ఆలోచనలు మారిపోయేటువంటి కాలములు, వారిలో ఉన్నటువంటి క్రూరత్వము బయటకు వచ్చేటువంటి కాలం అన్నమాట. పైకి భక్తి గల వారే వలె ఉంటారు, కానీ లోపల ఉన్నటువంటి నిజమైనటువంటి స్వభావం అనేటువంటిది బయటకు వచ్చేటువంటి ఒక కాలం ఉంది. ఆ కాలంలో వారు ఏమిటి అనేది దేవుడు బయట పెట్టబోతూ ఉన్నాడు. వారు నిజ స్వరూపాన్ని దేవుడు బయటకు తీసుకుని రాబోతూ ఉన్నాడు. ఆ నిజ స్వరూపంలో ఉన్నటువంటి మాటలు కానీ, ఆలోచనలు కానీ, క్రియలు కానీ, తలంపులు కానీ గడిచిన దినాల్లో ఎంత భక్తిగా బయటకు కనపడినప్పటికీ కూడా లోపల అతడు దాచుకున్నటువంటి భక్తిహీనత అనేటువంటిది ఒకరోజు బయటికి దేవుడు తీసుకుని రాబోతూ ఉన్నాడు అనేటువంటి సంగతిని ఈ పౌలు భక్తుడు తిమోతికి జ్ఞాపకం చేస్తూ అంటూ ఉన్నాడు కదా. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకంలాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. పిల్లరా, ప్రస్తుత దినాల్లో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఇక్కడ రాయబడినటువంటి మాటలన్నీ ప్రస్తుత దినాల్లో కనపడుతూ ఉన్నాయి. మనుషుల హృదయాలను తాకి అవి బయటికి అక్కడక్కడ మరి వస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రపంచంలో మనం గమనించగలిగితే ఇవన్నీ ప్రస్తుత దినాల్లో మానవుని యొక్క హృదయంలో కనపడుతూ ఉన్నాయి. అలా కనపడుతూనే చివరికి అంటాడు కదా, పైకి భక్తి గలవారి వలె ఉండి అంటాడు. అక్కడికి వచ్చిన తర్వాత అంటాడు కదా, పైకి ఎలా ఉంటారంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉంటారు, కానీ వారు దేవుని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారు, దేవుని మహిమను వారు, దేవుని ప్రకాశము లేనటువంటి వారు, దేవునిలో యథార్థతో కూడినటువంటి ఆ జీవితము జీవించలేనటువంటి వారు ఒక దినము రాబోతూ ఉంది. ఆ దినమందు దేవుడు వారి యొక్క జీవితాలను బహిర్గతపరిచి వారు ఉండబోతున్నటువంటి స్థలములోనికి దేవుడు వారిని నెట్టివేయబోతూ ఉన్నాడు అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు స్పష్టము చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, వాటిని బహిర్గతపరుస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంచాడు కదా, క్రైస్తవ విశ్వాసి అనేటువంటి వాడు సంఘంలో ఎలా ఉండాలి అంటే, సమాజంలో ఎలా ఉండాలి అంటే, తెరవబడినటువంటి ఒక పుస్తకం లాగా ఉండాలి, తెరవబడినటువంటి ఒక గ్రంథంలాగా ఉండాలి. చదువుకోవడానికి, ఎదుటివాడు చదువుకోవడానికి దేవుని చేత వ్రాయబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జీవపు పత్రికగా ప్రతి విశ్వాసి ఉండాలి అనేటువంటి మాటను పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే కదా, పౌలు భక్తుడు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నాడు అంటాడు. ఎందుకంటే తాను ఎలా క్రీస్తు యొక్క మార్గము అన్వేషిస్తూ ఉన్నాడో, ఆ మార్గంలో నడుస్తూ ఉన్నాడో, అదే మార్గంలో తాను నడుస్తూ అనేక మందికి కూడా అదే మార్గాన్ని కనపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే ప్రియులారా, రహస్యమైనది ఏది కూడా మరుగై ఉండదు. మనం గమనించగలిగితే ఇందాక మనం అన్నాం కదా, హైడ్ అనేటువంటి మాట, దాచబడిన లేదా మరుగై ఉన్న రహస్యం అనేటువంటి మాటను మనం గమనించగలిగితే అసలు రహస్యం అనేటువంటి పదము కేవలము దేవునికి మాత్రమే చెందింది ప్రియులారా. మనుషులకి జీవితాల్లో రహస్యము లేదు. దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి ఒక్కసారి, ఒక మాట. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనము. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. చూడండి పిల్లలు, ఎంత చక్కటి మాట. ప్రారంభ వచనంలో ఆ యొక్క 29వ అధ్యాయం 29వ వచనంలో ప్రారంభ మాట్లాంటాడు, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. మనుషుల యొక్క జీవితాల రహస్యం ఉందా? ఎవరు వినకుండా మెయింటైన్ చేయగలిగింది, దాచబడగలిగినటువంటిదే రహస్యము. కానీ చెవికి దేవుడు ఇంటూ ఉన్నప్పుడు అది రహస్యంగా ఉంటుందా? రహస్యం అంటే రెండో కంటికి తెలియకూడదు, రెండో చెవికి వినపడకూడదు. అసలు మన హృదయంలో మనం అనుకున్నటువంటి ఆలోచన కూడా తెలుసుకుంటున్నప్పుడు ఇంకా అది రహస్యమేనా?
ఒక మాట ఆలోచన చేయండి, విజ్ఞత కలిగినటువంటి వారు. ఈరోజు నా హృదయంలో నేను ఒక ఆలోచన కలిగి ఉన్నాను, లేదా మీరే మీ హృదయంలో ఒక ఆలోచన కలిగి ఉన్నారు. మీరు అనుకుంటూ ఉన్నారు కదా, అరే నా మనసులో నేను అనుకున్నటువంటిది రెండో వాడికి తెలియదు కాబట్టి ఇది రహస్యమని నువ్వు అనుకుంటూ ఉన్నావు. నీ మనసులో ఉన్నది నువ్వు రహస్యమని అనుకుంటూ ఉన్నావు, ఎదుటివానికి తెలియలేదు కాబట్టి రహస్యం అనుకుంటూ ఉన్నావు. కానీ పరిశుద్ధ గ్రంథములు అంటాడు కదా, అది రహస్యం ఎలా అవుతుంది? నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త దాన్ని వింటూ ఉన్నాడే, దాన్ని గ్రహిస్తూ ఉన్నాడే, చెవియొగ్గి నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు కూడా పరిగణలోనికి తీసుకుంటూ ఉన్నాడే. అసలు నీలో రహస్యమే లేదు, నీ హృదయంలో రహస్యం అనేటువంటి పదమునకు ఆస్కారమే లేదు. ఎందుకంటే రహస్యం కాదు అది, అది నీవు అనుకుంటున్నావు అంత మాత్రమే. నేను దాచానని అనుకుంటూ ఉన్నావు, రహస్యంగా నేను మెయింటైన్ చేస్తూ ఉన్నాను అనుకుంటూ ఉన్నావు. కానీ నువ్వెన్నడూ కూడా దాయలేవు, మరుగు చేయలేవు దేన్ని కూడా. కానీ అనుకుంటాడు కదా మనిషి, నేను రహస్యంగా దాచి ఉంచాను అని అనుకుంటాడు. కానీ తేట తెల్లమైనటువంటి, అంటే సమస్తమును తేట తెల్లము చేయగలిగినటువంటి దేవుడు దాన్ని గ్రహిస్తూ ఉన్నాడు, దాన్ని వింటూ ఉన్నాడు, దాన్ని ఆలకిస్తూ ఉన్నాడు, దాన్ని చూస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో చక్కటి మాట, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యములో జ్ఞాపకం చేసినటువంటి మాట, రహస్యములు మన దేవుడైన యెహోవాకు మాత్రమే చెందుతాయంట పిల్లరా, ఆయనకు మాత్రమే చెందుతూ ఉంటాయి. రహస్యం అనేది ఏది కూడా లేదు. అందుకే కీర్తనాకారుడు కూడా అంటాడు ఒక మాట, చక్కటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చూడండి. 19వ సంకీర్తన 12వ వచనము, 19వ సంకీర్తన 12వ వచనము, కీర్తనల గ్రంథము 19వ సంకీర్తన 12వ వచనం చదవండి అమ్మ ఒకసారి. పిల్లల గమనించండి, వాక్యాన్ని గమనించండి. ఇందాక మనం రెస్పాన్సిబుల్ రీడింగ్లో చదివినటువంటి కీర్తన, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు, నేను రహస్యముగా చేసిన తప్పులో